కుకింగ్నే ప్రొఫెషన్గా మార్చుకుని నా ప్యాషన్ని నేను వెలుగులోకి తీసుకురావాలనుకుంటున్నాను. నా ఫ్యామిలీ కోసం నేను నిలబడినట్టు నా ప్యాషన్ కోసం నేను నిలబడాలనుకుంటున్నాను. స్ట్రీట్ షెఫ్గా వచ్చిన నేను మాస్టర్ షెఫ్ అవ్వాలనేదే నా కోరిక. ఎన్నో మిడిల్ ఈస్టర్న్ డిషెస్ నా స్టైల్లో ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. బయట ఎంతమంది గుర్తించినా ఒక అమ్మకు తన పిల్లలు గుర్తిస్తే వచ్చే ఆనందమే వేరు. కుకింగ్తో నాకున్న అనుబంధాన్ని మాటలతో కాదు, వివిధ రకాల ఫ్లేవర్స్తో తెలపాలనుకుంటున్నాను. నా ఐడెంటిటీని నా ఫుడ్ ద్వారా పొందాలనుకుంటున్నాను. నాకు ఆడించటం తెలుసు, వడ్డించటం తెలుసు. నా ఫుడ్ని అందరూ ఒక పార్టీలో ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను. నా లక్ష్యం మా అబ్బు కబాబ్ బండిని ఒక ఫైన్ డైనింగ్ రెస్టారెంట్గా మార్చడం. కంఫర్ట్ జోన్లోనే కాదు, కాంపిటీషన్ జోన్లో కూడా నేను ఏమాత్రం తగ్గనని నిరూపించాలనుకుంటున్నాను. ఆథెంటిక్ ఆంధ్ర రెసిపీస్ ఎక్కువ మందికి తెలియాలనే ఉద్దేశంతో నేను మాస్టర్ షెఫ్కి వస్తున్నాను. వేలాది మంది నుండి మన జడ్జెస్ సెలెక్ట్ చేసిన టాప్ 12 హోమ్ కుక్స్ వీళ్ళే. ఈ 12 మంది హోమ్ కుక్స్ వాళ్ళ కిచెన్ నుండి మాస్టర్ షెఫ్ కిచెన్ లోకి తొలి అడుగు వేయబోతున్నారు. మాస్టర్ షెఫ్ కిచెన్లో ఫస్ట్ టైం ఎంటర్ అవుతున్నాను. నేను చాలా ఎక్సైటెడ్. ఆ ఎక్సైట్మెంట్ నా కుకింగ్లో మీరు అందరు ఈరోజు చూస్తారు. ఎక్కడో వైజాగ్లో చిన్న స్ట్రీట్ షెఫ్ ఉన్న నేను ఇంత పెద్ద కిచెన్లో అడుగు పెడుతుంటే నేను నమ్మలేకపోతున్నాను. చాలా ఆనందంగా ఉంది, ఒకవేళ చాలా టెన్షన్గా కూడా ఉంది నాకు. మా నాన్నది ఒక చిన్న వ్యాపారం మా ఊర్లో. అలాంటి చిన్న కబాబ్ బండిని నేను ఒక ఫైన్ డైనింగ్ రెస్టారెంట్గా క్రియేట్ చేయాలనేది నా ఆశ. ఇప్పుడు వరకు నేను టీవీలోనే చూశాను, ఇప్పుడు రియల్గా నా డ్రీమ్స్ నేను చూడబోతున్నాను కదా. ఇంకా సూపర్ ఉంది. కుకింగ్ మీద వాళ్ళకున్న ప్యాషన్ ని ప్రపంచానికి పరిచయం చేయడానికి మన డైనమిక్ జడ్జెస్ సిద్ధంగా ఉన్నారు. ఒక ఫైన్ డిష్ ప్రిపేర్ చేయాలంటే మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్స్లో, ఫాలో అయ్యే టెక్నిక్స్లో మనం మాస్టర్ అయ్యి ఉండాలి. అది కేవలం ఎక్స్పీరియన్స్తో మాత్రమే వస్తుంది. ప్రతి రెసిపీకి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. నాకైతే ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ నా హ్యాపీనెస్. ప్రపంచంలో ఎన్నో ప్రదేశాలు ట్రావెల్ చేశా, అక్కడి అద్భుతమైన క్విజిన్స్ని ఫుల్గా ఆస్వాదించా. కానీ మన ట్రెడిషనల్ తెలుగు క్విజిన్లో ఉన్న మజానే వేరు. హలో, నమస్తే, సలాం వాలేకుం, సత్ శ్రీ అకాల్. వెల్కమ్ టు మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు. మీ ప్యాషన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి వేల మంది కుకింగ్ మీద ప్యాషన్ ఉన్న వాళ్ళల్లో కొందరు మాత్రమే ఈరోజు మాస్టర్ షెఫ్ కిచెన్కి వచ్చారు. అది మీరు. కంగ్రాచులేషన్స్ టు యు ఆల్. హోమ్ కుక్స్ ఫస్ట్ టైం ఈ మాస్టర్ షెఫ్ కిచెన్లో ఎంట్రీ ఇచ్చారు. ముందు మీ అందరికీ కంగ్రాచులేషన్స్. భాషా గారు, మీకెలా ఉంది ఫీలింగ్? చెఫ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చూడడానికి చాలా సంతోషంగా ఉంది. అఫ్ కోర్స్ మిమ్మల్ని చూడడం కూడా నాకు చాలా హ్యాపీగానే ఉంది భాష. బట్ నేను అడిగింది మాస్టర్ షెఫ్ కిచెన్లో మీ ఫీలింగ్ ఎలా ఉంది అని. చాలా సంతోషంగా ఉంది.
తర్వాత నేనే ఏమైతే ఫుడ్ని ఎంజాయ్ చేశానో అది మీకోసం వండి పెట్టి మీరు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలనేది నా ఆశ. ఓకే, డెఫినెట్లీ లుకింగ్ ఫార్వర్డ్. సో జస్విన్, సో మీకు ఎలా ఉంది ఫీలింగ్ ఈరోజు? వెరీ ఎక్సైటెడ్. మాస్టర్ షెఫ్ కిచెన్కి ఎందుకు వస్తానంటే నాకు అబ్సల్యూట్లీ బుంబా ఫీలింగ్ కావాలి. ఆ ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది అంటే అద్భుతమైన రుచికరమైన వంట వడ్డిస్తే వస్తుంది. ఎవరైతే ఆ పోటీలో గెలుస్తారో వాళ్లకు మాత్రమే మీ పేరున్న ఏప్రన్ మీకు దక్కబోతుంది. దానిపైన మీ పేరు మీరు చూసుకోవడానికి రెడీగా ఉన్నారా? 3, 2, 1. సాయి మా డాడీని చాలా ప్రౌడ్గా, ఇదిగో నాన్న నేను ఒకటి సాధించాను, ఇక్కడ వరకు వచ్చాను అని చూపించుకునే ఒక పెద్ద ప్లాట్ఫామ్. మా చెల్లె సపోర్ట్తో నేను ఇంతవరకు రాగలిగాను. నా చెల్లె నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలని నాకు ఆశ. మాస్టర్ షెఫ్లో ఉండే నేము కొన్ని లక్షల మంది తెలిసిందని ఒక ఆనందంతో చెప్పలేనంత సంతోషంగా ఉన్నాం. ఇది కూడా ఉందిరా భాష. నాకు బుంబా బుంబా అని ఫీలింగ్ వస్తుంది. ఈ ఏప్రిల్ మీద మీ పేరు రాస్తుంది. రవి, నీకు ఎలా అనిపిస్తోంది? చాలా బాగా అనిపిస్తుంది. మా నాన్నగారు చనిపోయే ముందు ఒక మాట చెప్పి వెళ్ళారు నాకు, నీకు లైఫ్లో సాటిస్ఫాక్షన్ కావాలంటే నలుగురిలో గుర్తుంచిపోయినట్టు ఒక పని చెయ్యి. ఇంకా మా అమ్మ నాకు కుకింగ్ నేర్పించింది. అప్పటి నుంచి నేను ఇన్నోవేటివ్ రెసిపీస్ స్టార్ట్ చేశాను. నా అర్నింగ్ కోసం నేను డాన్స్ నేర్పిస్తాను, కానీ నా సాటిస్ఫాక్షన్ కోసం నేను కుకింగ్ చేస్తాను. ఎందుకంటే కుకింగ్ నా ప్యాషన్. నా డాన్సింగ్, నా కుకింగ్ ఫ్యూజన్ చేసి ఇన్నోవేటివ్గా ప్రెజెంట్ చేస్తానికి మాస్టర్ షెఫ్లో వస్తున్నాను. మాస్టర్ షెఫ్ ఇది నాకు ఒక గిఫ్ట్ ఇచ్చిందంటే మా నాన్న నాతో కంటిన్యూగా ఉన్నారు. మాస్టర్ షెఫ్ జర్నీలోని నా తొలి అడుగు అక్కడ ఉంది. దాన్ని ఎలా నేను సాధించాలి. నేను ఆ మాస్టర్ షెఫ్ లోగా నా మీద కావాలన్న స్వయం కృషితో నేను పోరాడతాను. మనందరికీ ఎన్నో ఆశయాలు ఉంటాయి. అలాంటి ఆశలకి అవకాశం దొరికితే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. మీరు కన్న కలలు మీ కళ్ళ ముందే ఉంది. కళలు ఉన్నాయి, చాలా డ్రీమ్స్ ఉన్నాయి. బట్ ఆ డ్రీమ్స్ని అచీవ్ చేయడం అంత ఈజీ కాదు. ఈ డ్రీమ్స్ని అచీవ్ చేసుకోవడానికి మీ ముందు ఈరోజు ఒక ఛాలెంజ్ ఉంది. ఆ ఛాలెంజ్ ఏదో చూద్దామా? ఈ ఛాలెంజ్ పేరు పుట్ యువర్ బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్ ఫర్ ద ఫుడ్. ఓకే, మీకు ఎన్నో రుచికరమైన వంటలు చేయడం వచ్చు, కానీ ఏదో రుచికరమైన వంట చేసేది కాదు. ఈరోజు ప్రతి ఒక వ్యక్తికి ఒక యూనిక్నెస్ ఉంటుంది. ప్రతి ఒక్క డిష్కి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. కానీ ఈరోజు మీరు నేర్చుకున్న అద్భుతమైన రుచికరమైన వంటల్లో బెస్ట్ మీ యూనిక్నెస్ని, ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ని కలిపి ఒక స్పెషల్ డిష్ చేయబోతున్నారు. ఎందుకంటే ఈ డిష్ డిసైడ్ చేస్తుంది మీకు ఆ ఏప్రిల్ దొరుకుతుందా లేదా. హోమ్ కుక్స్ మాస్టర్ షెఫ్ 3 స్తంభాలు: టేస్ట్, ఇన్నోవేషన్ అండ్ ప్రెజెంటేషన్. అవి చాలా ముఖ్యం. అంతకన్నా ఎక్కువ ముఖ్యమైనది ఏంటో తెలుసా? ఈ గడియారం. మేము ఇచ్చి ప్రతి ఛాలెంజ్కి ఒక టైం లిమిట్ ఉంటుంది. ఆ టైం లిమిట్లో ఆ ఛాలెంజ్ని ఫినిష్ చేయాలి. One hour, one dish,
one opportunity. మీ పేరున్న ఏప్రిల్ని మీరు దక్కించుకోవడానికి. So let's get started. 3, 2, 1, Sai. ఇవాళ నేను రాజస్థానీ లాల్ మాస్ అవుతున్నానండి. రాయల్స్ ఫ్యామిలీలోని రాజస్థానీ వాళ్ళు హంటింగ్ చేసుకొని తినేవాళ్ళు. ఇంకా వార్ వెళ్ళి ముందు కూడా వాళ్ళు అదే డిష్ ప్రిపేర్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు కొద్దిగా ప్రోటీన్ ఇంకా బలం కావాలి, అందువల్ల ఆ డిష్ వండుతారు. దానికే ఇన్స్పైర్ చేసుకొని నేను కూడా ఇక్కడ మాస్టర్ షెఫ్లో వచ్చానంటే ఇది కూడా ఒక వార్ లాంటిదే నా కోసం. ఎందుకంటే నేను సొంతానికి ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆ పేరు అంటే నా కోసం చాలా ఇంపార్టెంట్ అండి. ఆ లాల్ మాస్లోని ఒక క్రిస్ప్ వండుతున్నాను. అదొక బ్రెడ్కి నేను షేప్ ఇచ్చేసి రౌండ్ కట్టలతో వేస్తున్నాను. ఇంకా దాంతో ఒక సాలెడ్ ఇస్తున్నాను, యాపిల్ సాలెడ్. కుటావా ప్యాజ్ అనుకుని వేస్తారు, కానీ నేను అది మోడర్న్ వేలో ప్రజెంట్ చేస్తాను కోసం యాపిల్కి సలాడ్ ఇచ్చాను. ఇంకా దాని లాల్ మాస్ గ్రేవీ డ్రాప్ అనే రిజల్ట్ చేస్తాను కోసం సైడ్లో పెట్టాను. నాకు ఈ వ్యాపారం గెలుచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికోసం ఇది ఒక మంచి డిష్గా రిప్రజెంట్ చేస్తే వాళ్ళకి నచ్చుతుందని ఆశతో ఉన్నా. ఈరోజు నేను ఓలీగా ఐస్ క్రీమ్ విత్ గీ ఓట్ క్రంబుల్ చేద్దామని డిసైడ్ అయినా. దాంట్లో నాకు కావాల్సిన ఎలిమెంట్స్ జాగిరి క్యారమెల్ కావాలా, గీ ఓట్ క్రంబుల్ కావాలా. ఓలీగా మిక్స్ని రెడీ చేయడానికి అక్కడ ఉన్న దాల్ అవన్నీ తీసి కుక్కర్లో పెట్టి విజిల్ పెట్టేసిన అనమాట. ఐస్ క్రీమ్కి ఏమేమైతే కావాలి అవన్నీ మెజర్ చేసుకొని ఒక సాస్ ప్యాన్లో అంతా రెడీ చేసుకుని ఒక సైడ్లో పెట్టుకున్నా. ఈరోజు నేను స్వీట్ కుక్ చేస్తున్నాను. థాయిలాండ్ వెళ్ళి ఒక పైనాపిల్ చిల్లీ ఐస్ క్రీమ్, ఒక పాండాన్ కోకోనట్ కేక్ అండ్ ఒక చంకీ సాస్తో. సో నాకు ప్రెషర్ చాలా ఉంది, కానీ నేను చాలా కామ్గా హ్యాపీగా కుక్ చేస్తాను. ఎందుకంటే ఐ వాంట్ మై డిష్ అండ్ ఐ వాంట్ మై నేమ్ ఆన్ దట్ ఏప్రిల్. నాకు కొంచెం భయం వేస్తుంది, ఎందుకంటే నేను తీసుకున్నాను ఈరోజు ఒక పెద్ద రిస్క్. నేను ఒక యోగర్ట్లో కర్డ్లో నా పాండాన్ లీవ్ని ఇన్ఫ్యూజ్ చేస్తున్నాను. సార్ నేనైతే కాకినాడ కాజా విత్ టర్కిష్ ట్విస్ట్ ఇస్తున్నాను. కాకినాడ కాజాకి కోవా ఉంటుంది, సో నేను బ్లూ పీ ఫ్లవర్తో కోవా చేస్తున్నాను. పిస్తాస్ వాడుతున్నాను, దీంతో బక్లావాస్ చేస్తున్నాను. వాళ్ళ నేను ప్లాన్ చేసిన డిష్ కసుంది చికెన్. ఇది ఒక బెంగాల్ ఇన్స్పైర్డ్ రెసిపీ. ఫస్ట్ చికెన్ మ్యారినేషన్ కోసం దాంట్లో క్రీమ్, సాల్ట్, టర్మరిక్, కసూరి మేతి, కసుంది, మస్టర్డ్ ఆయిల్ యాడ్ చేసి దాంట్లో చికెన్ కూడా వేసి కొంచెం స్పైస్ కోసం చిల్లీస్ వేసేసి మ్యారినేషన్కి పక్కన పెట్టేశాను. హలో జస్విన్. హలో షెఫ్స్, హౌ ఆర్ యూ? సో ఏం చేస్తున్నారు? వాట్స్ యువర్ డిష్? సో ఈరోజు నా డెజర్ట్ తో మీకు థాయిలాండ్ తీసుకెళ్తాను. సో ఐమ్ డూయింగ్ థాయిలాండ్ స్పెషల్ పాండాన్ కోకోనట్ కేక్. ఇదేంటిది? ఇది ఐస్ క్రీమ్ మిక్స్చర్. రెడ్ చిల్లీ యూస్ చేశారా? రెడ్ చిల్లీ పౌడర్? ఎస్. రెడ్ చిల్లీ ఆ వినగానే ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి నాకు కొంచెం భయం వేసింది. నా ఐస్ క్రీమ్లో నేను గ్రీన్ చిల్లీస్ యాడ్ చేయొచ్చు, కానీ ఆల్రెడీ నేను రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసేసాను. ఎప్పుడైతే ఐ కాంట్ గో బ్యాక్. మరి ఏప్రిల్ రావడం నీకు కాన్ఫిడెంట్ అనిపిస్తుంది? ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, ఎందుకంటే ఐస్ క్రీమ్ చేశాను, ఫ్లేవర్ న్యూ. కానీ ఐ కీప్ టేస్టింగ్ మై ఫుడ్. నాకు టేస్టీ అనిపిస్తేనే మీకు వావ్ ఇట్స్ అ గుడ్ ఫుడ్, ఇట్స్ అ గుడ్ డిష్ అనిపిస్తుంది. మాట్లాడేటప్పుడు చాలా స్మైల్గా మాట్లాడతావు, అదే స్మైల్ మాకు టేస్ట్ చేసేటప్పుడు ఉంటుందో లేదో చూడాలి. ఈ కిచెన్లో నా ఫస్ట్ కుకింగ్ స్టార్ట్ అయిపోయింది. నాటుకోడికి మ్యారినేషన్ చేశాను, వెజిటేబుల్ కట్ చేస్తున్నాను, కానీ నేనేం చేశాను, ఓవెన్ ప్రీ హీట్ చేసుకోవడం మర్చిపోయాను. అది నాకు చాలా మైనస్ అవుతుందని చాలా భయపడ్డాను. కానీ తెలివిగా ముందుగా ఆయిల్ని హీట్ చేసుకొని చికెన్లో
స్కోర్ చేసుకుని ఓవెన్లో పెట్టాను. లోపలైతే భయం ఉంది ఏమవుతుందని, బట్ చూడాలి నేను చేసిన తప్పు నాకు ఎలా ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా టెన్షన్ తోటే కుకింగ్ అయితే స్టార్ట్ చేసి. హాయ్ నీతు గారు ఏం చేస్తున్నారు? షెఫ్, ఈరోజు నేను గ్లూటెన్ ఫ్రీ కేక్ చేస్తున్నాను. దాంతో పాటు ఐస్ క్రీమ్ సాఫ్ట్ సర్వ్ చేస్తున్నాను. ఆరెంజ్ ఫ్లేవర్ ఇచ్చేసి కొంచెం ఓకే. గ్లూటెన్ ఫ్రీ అంటే దాంట్లో మనకి ఆ ప్రోటీన్ అనేది ఉండకూడదు, మనం స్ట్రెచ్ అవ్వకూడదు. దానికోసం ఏ పిండి వాడుతున్నారు? రైస్ ఫ్లవర్. ఈ పిండితోటి కేక్? ఎస్ సార్. సో ఈ కేక్ను కూడా స్టీమ్ చేస్తున్నావా? లేదు సార్, ప్రాపర్ బేకింగ్ అవన్లో. సో నీతు డబుల్ బాయిలర్ పైన చేస్తున్నారు. వాటర్ పడిపోతే చాక్లెట్ సీజ్ అయిపోతుంది. ఏమవుతుంది? ఒక డ్రాప్ పడ్డా పార్టీ వచ్చిన వాళ్ళందరూ ఏం చేసావు అంటారు. అంతే సార్. అఖిల్, ఇవాళ ఏం చేస్తున్నావు? ఇవాళ సదర్న్ స్టైల్ రామన్ చేస్తున్నాం. ఓ యా, మన సౌత్ ఇండియన్ ఇన్స్పైర్డ్ రామన్ అది, విత్ వెజిటేరియన్ వర్షన్. రామెన్ ఎలా చేస్తున్నావు నువ్వు? అది రామన్ నేను ఐమ్ యూజింగ్ సెస్మీ ఆయిల్, దాంట్లోనే షిటాకే మష్రూమ్స్ ఇంకా సీవీడ్ రెండు వాటర్ని యూజ్ చేశాను బ్రాత్ దాషి చేయడానికి. దాంతోపాటు మన సౌత్ ఇండియన్ స్టైల్ పనసపొట్టు మటన్ ఫ్లేవర్ రావాలని చెప్పి పనసపొట్టు ఇది యూజ్ చేశాను. పనసపొట్టు వాడేవా ఎప్పుడైనా? యా, అంటే బిర్యానీలో ఇవి చేశాను అనమాట. పనసపొట్టు వాడుతున్నావా? పనసకాయ వాడుతున్నాను. పనసకాయ పొట్టు వేరేగా ట్రీట్ చేయాలి, కాయ వేరేగా ట్రీట్. కాయ వాడు. జస్విన్ చూడు, తను వంట చేయడం కంటే తినడం కూడా ఎక్కువ. నాకు మెయిన్ కన్సర్న్ ఏమంటే ఆ ఐస్ క్రీమ్లో రెడ్ చిల్లీ పౌడర్, గ్రీన్ చిల్లీ సీడ్స్ నైనా ఇన్ఫ్యూజ్ చేసింది, అదే వేరే టేస్ట్ వచ్చేది. షెఫ్ నిఖిత ఫ్లేవర్ కోసం అన్నట్టు గ్రీన్ చిల్లీ సీడ్స్ కానీ రెడ్ చిల్లీ సీడ్స్ కానీ ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ ఫ్లేవర్ తీసేస్తే బాగుండు. చూద్దాం, ఎందుకంటే ఎంత మనకి మన మధ్యలోనే ఇంత కాంప్లికేటెడ్ అని అనుకుంటున్నాము, అది తిన్నప్పుడు నోట్లో పెట్టుకున్నప్పుడే మనకి తెలుస్తుంది. నేను ఈరోజు రెడ్ చిల్లీయే నా ఐస్ క్రీమ్లో యూజ్ చేస్తున్నాను. నాకు ఆ రెడ్ చిల్లీ ఫ్లేవర్ ఇంకా కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అందుకని గ్రీన్ చిల్లీస్ బదులు నేను ఈరోజు రెడ్ చిల్లీసే యూజ్ చేస్తున్నాను. నాకు నా లైఫ్లో రెండు చాలా ఇష్టం. ఒకటి నా ఫ్యామిలీ, రెండు బేకింగ్. నేను 14 years అప్పుడు నా ఫస్ట్ కేక్ చేశాను, అది నా ఫ్యామిలీ కోసమే. MBA చేసిన తర్వాత కూడా నేను నా ప్యాషన్ నే కంటిన్యూ చేసేసాను. మా అమ్మాయికి నాతో ఎక్కువ బాండింగ్ ఉంది. మా వైఫ్కి అయినా చాలా బాగానే చేస్తుంది బటర్ చీజ్. మా అమ్మాయి చేసే చేతితో తినడానికి చాలా ఇష్టం. నేను ఎప్పుడు నా కంఫర్ట్ జోన్లోనే ఉంటాను. నా ఫ్యామిలీ కోసం, నా ఫ్రెండ్స్ కోసం బేకింగ్ చేస్తూనే ఉంటాను. కానీ ఇప్పుడు నేను కంఫర్ట్ జోన్ నుండి బయటికి వచ్చి కాంపిటీషన్ జోన్లో ఎంటర్ అవుతున్నాను. అందుకనే మాస్టర్ షెఫ్ నాకు ఒక పెద్ద గోల్డెన్ ఆపర్చునిటీ. If you're happy, your food comes out happy, right? నీతు రైస్ కేక్, మనందరికీ రైస్ కేక్స్ ముఖ్యంగా హాండ్వీ ఇలా మనం గుజరాత్లో చేసుకుంటూ ఉంటాం. సో అంతేకాకుండా నీతు తను ఏ వంట చేసినా తన ఒక్కరి టేస్ట్ కాదు, ఎంతోమంది కిటీ పార్టీలో ఉన్న ఆ లేడీస్ అందరు ఇచ్చిన ఒపీనియన్ తోటి ఇంప్రూవ్ అయిపోయిందని నేను అనుకుంటున్నాను. ప్రాబ్లం ఏంటంటే తను చిన్న చిన్న బాటిల్స్లో రకరకాల సాసెస్ వాడాడు. ఆ సాసెస్లో వెజిటేరియన్ అంటున్నాడు, నాకు కొంచెం ఆ ఫిషీ ఫ్లేవర్ వచ్చింది. మళ్ళీ వెళ్ళినప్పుడు ఇంకొకసారి చూద్దాం ఫిష్ సాస్ వాడాడో లేదో. హోమ్ కుక్స్, ఈ ఛాలెంజ్ లో 15 minutes అయిపోయింది. లెట్స్ గో. ఈరోజు నేను జర్దాపూరితో అఖరోట్ కి ఖీర్ చేస్తున్నాను. 15 minutes అయింది.
నేను చాలా హ్యాపీగా నా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఎనర్జీ కూడా చాలా ఉంది, చాలా ఎక్సైట్మెంట్ ఉంది నాకు. మిల్క్ బాయిల్ అవుతుంది, ఒక స్టవ్లో సిరప్ తయారవుతుంది. ఆల్ ఐటమ్స్ ఎలిమెంట్స్ కూడా సైమల్టేనియస్లీ నేను స్టార్ట్ చేశాను. హైదరాబాద్ సిటీలో అమ్జద్ లాలా అంటే బిర్యానీ ఎక్స్పర్ట్. ఫోర్ జనరేషన్ నుంచి నా దగ్గర ఒక అథెంటిక్ రెసిపీ ఉంది. ఆ రెసిపీని నేను డే అండ్ నైట్గా ప్రాక్టీస్ చేసి ఎక్స్పర్ట్ అయినాను ఈ రెసిపీలో. నా మిడిల్ ఈస్టర్న్ కుజీన్ని, నా అథెంటిక్ రెసిపీస్ని కొత్తగా ప్రజెంట్ చేయడానికి నేను మాస్టర్ షెఫ్లో పార్టిసిపేట్ చేస్తున్నా. రోహిత్ షెఫ్, ఈరోజు ఏ మ్యాజికల్ డిష్తో మాకు షెఫ్, సో ఇవాళ నేను రెడ్ స్నాపర్ కుక్ చేస్తున్నా మీకోసం విత్ రసం బబ్లాంగ్, ఇంకా సైడ్కి స్వీట్ పొటాటో ప్యూరే, ఇంకా కొన్ని గార్నిషెస్ విత్ గుడాలు. దీని ముందు ఎప్పుడైనా ట్రై చేసావా బాబ్లా? యాక్చువల్లీ మా చెల్లె కోసం ఒకసారి చేస్తుండే. ఓకే. సో లైక్ షీ రియలీ ఎంజాయ్డ్ ఇట్. అదే మీకు టేస్ట్ చేద్దామని ఇవాళ చేస్తున్నా. ఇదే నీ బెస్ట్ డిష్ అంటావా? డెఫినెట్లీ. ఫిష్ రెడ్ స్నాపర్ ఎప్పుడైనా కుక్ చేసావా? లేదు సార్, ఫస్ట్ టైం చేస్తున్నా. వేరే ఫిష్ చేస్తుండే, కాకపోతే రెడ్ స్నాపర్ ఫస్ట్ టైం చేస్తున్నా. స్ట్రీట్ షెఫ్ శ్యామ్, ఇవాళ ఏం చేస్తున్నావు? అనకాపూరి చికెన్ దేశీ కాన్ఫిట్తో చేస్తున్నాను. కాన్ఫీ స్టైల్ గురించి నీకేం తెలుసు శ్యామ్? కాన్ఫిట్ని నేను నాటుకోడిని ఆయిల్లో పెట్టి స్లో ఫ్లేమ్లో బేక్ చేస్తున్నాను. అండ్ మన అనకాపూరి గ్రేవీని సాస్ టైంలో పోర్ చేసి అండ్ దానికి నేను పాలక్ తోటి అండ్ గట్కా రైస్ సిగేరా చేసి పెడదాము. ఇది కోల్డ్గా సర్వ్ చేస్తావా, హాట్గా సర్వ్? ఇది కోల్డ్గానే అవుతుంది, అంటే మీడియంలో. తెలుసా ఎంత టైం ఉంది? ఇంకా ఇది ఉడుకుతోంది, దాన్ని చల్లగా చేసి సిగార్ కింద చేసి పెడదాం అనుకుంటున్నాను. నా బెస్ట్ ఇస్తాను ఈరోజు. అలాగే నేను నా అప్రోన్ తీసుకుంటాను, కాన్ఫిడెంట్తో ఉన్నాను. శ్యామ్ మనకి ఒక స్ట్రీట్ షెఫ్ నుంచి ఒక 5 స్టార్ హోటల్స్లో చేసే ఆ మెథడ్ ఆఫ్ కుకింగ్ ఏదైతే ఉందో నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఒక కాన్ఫీ స్టైల్ ఆఫ్ కుకింగ్ని అనకాపూరి చికెన్ గ్రేవీ తోటి సర్వ్ చేస్తున్నాడు అండ్ విత్ సిగార్స్ ఆఫ్ గట్కా. కాన్ఫీ మెథడ్ అంటే మరి అందరు చూసే వాళ్ళకి కూడా తెలియాలి కదా కాన్ఫీ అంటే ఏంటి. బేసిక్గా నూనెని బాగా వేడి చేయకుండా, అంటే దాంట్లో ఫ్రై అవ్వకూడదు, కానీ వేడి ఎంత ఉండాలంటే కుక్ అవ్వాలి. ఇది ఎక్కువగా మన ఇండియన్ కుకింగ్లో వాడతారు. ఎక్కడ వాడతారంటే పెళ్ళిళ్ళల్లో. నేను గోరుచుక్కుడు వేపుడు ఇవి అన్నీ చూసినప్పుడు ఆ బాగా నూనె వేసేసి వేడి చేసి ఫ్రై దాంట్లో ఫుల్ వేసేస్తారు. తర్వాత తీసేస్తే ఎంత టెండర్గా ఎంత బాగుంటుందో. రోహిత్ మీద చాలా కాన్ఫిడెన్స్ ఉంది, ఎందుకంటే అబాబ్లా సాస్ ఆయన చేసేట మిగతాదంతా ప్యాన్సీయర్డ్ ఫిష్ అన్నాడు. రెడ్ స్నాపర్ ముందు వాడలేదు, కానీ ఆయన ఒక ఫిష్ ఆర్ సీ ఫుడ్ కుకింగ్ టెక్నిక్ తెలుసుంటే ఆయన మేనేజ్ చేయగలడు. ఆ సాస్ స్ప్లిట్ అవ్వకుండా ఉంటే అది ఇమల్షన్ చాలా కరెక్ట్గా ఫిట్ అవ్వాలి. కానీ ఆయన చేసాను అంటున్నాడు, ఆయనకు కాన్ఫిడెన్స్ ఉంది. కానీ ఈరోజు సాస్ చేయడానికి ఏం వాడుతున్నాడు? బ్రాత్ వచ్చేసి రసం, దాంట్లో వైన్ ఉందా లేదా అని. కానీ అంటే బ్లా అంటేనే వైట్ వైన్. సో వైట్ వైన్ వాడకుండా ఆ ఫ్లేవర్ తీసుకురాగలగాలి. హోమ్ కుక్స్ 30 minutes ఓవర్. మేము ఎక్స్పెక్ట్ చేస్తున్న బుంబా మూమెంట్ మీరు ఇస్తారని ఆశిస్తున్నాను, కానీ గుర్తుంచుకోండి, యు గాట్ ఓన్లీ 30 minutes. 30 minutes అయింది. 30 minutesలో నేను జర్దా తయారు చేశాను. జర్దా ఆల్మోస్ట్ రెడీ, 90% రెడీ. నా ఖీర్
ఆల్మోస్ట్ రెడీ, 80-90% రెడీ. డోవ్ కూడా రెడీ ఉంది. ఇప్పుడు బాకీ ఉంది పూరి నేను రెడీ చేయాలి. హాయ్ భాష. హాయ్ భాష. హాయ్. మీ డిష్ లో చాలా స్వీట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. బ్యాలెన్స్ చేయడానికి ఏం యూస్ చేస్తున్నారు? బ్యాలెన్స్ చేయడానికి జాగరీ సాస్ కొద్దిగా బిట్టర్ సైడ్ అండ్ దెన్ సాల్టీ సైడ్ కూడా వాడుతున్నా. బ్లాక్ జాక్ స్టేజ్ వరకు వెళ్తే చాలా డేంజరస్ భాష. నేను కంట్రోల్ చేస్తాను. అది చూసుకో తప్పకుండా. నాకు ఆ క్యారమెల్ని ఏ స్టేజ్లో అయితే స్వీట్ తర్వాత బిట్టర్నెస్ వస్తుందో అది నాకు బాగా ఐడియా ఉందన్నమాట ఆ పాయింట్. సో అందుకని నేను కొద్దిగా కాన్ఫిడెంట్గా ఉన్నా ఇది తప్పకుండా ఎక్కువ ఓవర్ స్వీట్ అవ్వకుండా తర్వాత కట్ డౌన్ చేయడానికి నేను అందులో సాల్ట్ కూడా వాడతాను. అప్పుడు చూస్తే నా కట్టర్ రింగ్ బర్న్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం రాలేదు, టెన్షన్ వచ్చేసింది. రవి, షెఫ్ టెన్షన్ ఎక్కువ ఉంది మీ స్టేషన్ లో. ఏమైంది? వై యు సో? నా రింగ్ బర్న్ అవుట్ అయిపోయింది. ఓకే ఓకే, కామ్ డౌన్, కామ్ డౌన్. రిలాక్స్ రిలాక్స్. ప్లీజ్ కామ్ డౌన్. ఫోకస్. ఏం చేయాలి? లాస్ట్ మూమెంట్ ని నా రింగ్ ఇరిగిపోయింది, అందువల్ల నాకు కొద్దిగా ప్రెషర్ గా వచ్చేసింది. ఎందుకంటే టైం నా దగ్గర లేదు. ఓకే, ఈ రింగ్ డిష్ లో ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్. అంటే భాక్రీకి రీప్లేస్మెంట్ ఉండే షెఫ్. ఐ మేబీ వన్ క్రిస్ప్ ఎలిమెంట్ మిస్ చేస్తే నేను ఏది రిస్క్ చేయలేను. అంటే నా పేరు ఎప్పుడైనా ఉంది, అందువల్ల ఏది రిస్క్ చేయాలనుకుంటా లేదు నేను ఇప్పుడు. ఈ రింగ్ వల్ల నువ్వు ఒక క్రిస్ప్ ఇద్దాం అనుకుంటున్నావు, పాడైపోయింది. ఓకే, నో ప్రాబ్లం, అది వదిలేసి థింక్ ఆఫ్ ఏ ఆల్టర్నేటివ్ అమ్మా. ఓకే, కస్తా రోటీ చాలా విధానంలో చేయొచ్చు. డీప్ ఫ్రై చేసేస్తే ఈజీ అయిపోతుంది. ఈ ఖస్తా రోటీ నువ్వు ఓవెన్ లో బేక్ చేయకు, నీ టైం సేవ్ చేస్తానికి నువ్వు దీనికి ఫ్రై చేయి అని 2 సార్లు చెప్పారు. ఆ టిప్ నాకు సడన్ గా క్లిక్ అయింది. రవి వచ్చేసి లాల్ మాస్ చేస్తున్నాడు. అది కొంచెం ట్విస్ట్ ఇవ్వాలి అని కస్తా రోటీ చేస్తున్నాడు. ఆ స్టేషన్ వెళ్తే చాలా హడావిడిలో ఉన్నాడు అంటే టెన్షన్ లో ఉన్నాడు. అవును, చాలా టెన్షన్ లో ఉన్నాడు. భాష వచ్చేసి ఒక పూర్ణంతో పాటు ఐస్ క్రీమ్ చేస్తున్నాడు అండ్ దాంతో ఒక ఘీ మరి ఓట్స్ క్రంబుల్ పెడుతున్నాడు అండ్ ఒక జాగరీ సాస్ చేస్తున్నాడు. సో ఈ డిష్ నేను కొంచెం టేస్ట్ చేస్తున్నప్పుడు అనిపించింది చాలా స్వీట్గా ఉంది. నేను పూర్ణాన్ని టేస్ట్ చేశాను, దాంతోపాటు ఒక జాగరీ సాస్ ఇస్తున్నాడంటే అది కూడా విత్ కొంచెం బిటర్నెస్ తోటి. ఆ బిటర్నెస్ లెవెల్ కంట్రోల్ చేయకపోతే ఆ జాగరీ సాస్ దెబ్బతినచ్చు. చూద్దాం, ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని కాంబినేషన్స్ మనకు కూడా అయ్యో సర్ప్రైజ్ చేసే ఉంటాయి. అలా సర్ప్రైజ్ చేస్తుందో లేదు. ఏదైనా ఎలిమెంట్స్ రెడీగా ఉన్నాయా మీవి? ఇది జర్దా రెడీ ఉంది, పూరి ఇప్పుడు ఫైన్ చేస్తున్నాను నేను. ఈ జర్దా మీరు దేంతో చేశారు? జర్దా బాస్మతి రైస్ ఉంది, ఘీ ఉంది, సాఫ్రాన్ ఉంది, అందులో డ్రై ఫ్రూట్స్ ఉంది. జర్దా అంటే ట్రెడిషనల్లీ రైస్తో చేస్తాం, కానీ ఒక వెజిటేబుల్స్తో కూడా చేయొచ్చు, ఆ ఫ్లేవర్ ఇవ్వచ్చు. హోమ్ కుక్స్ 45 minutes అయిపోయింది అండ్ ఓన్లీ 15 minutes టు గో. ఈ టైంలో మీరు ప్రెజెంటేషన్ పైన ఫోకస్ చేయండి, మీ స్టేషన్స్ ని క్లీన్ చేసుకోండి. గెట్ ది డిష్ టుగెదర్, లెట్స్ గో. లాస్ట్ 15 minutes ఉంది. ఈ 15 minutesలో నా కేక్ బేక్ అయిపోయింది, కానీ అది కూల్ డౌన్ అవ్వాలి బిఫోర్ ఐ కట్ ద కేక్. ఐస్ క్రీమ్ సెట్ అవ్వలేదు, ఇంకా క్రంబుల్ నేను సెకండ్ టైం పెట్టాను బేకింగ్కి, ఫస్ట్ టైం మాడిపోయింది.
ఇప్పుడు నాది అవుతుందా లేదా కొంచెం టెన్షన్గా ఉన్నాను. షెఫ్స్ 15 నిమిషాలే ఉందన్నప్పుడు అసలు ఆ టైం సరిపోతుందో లేదో అనే ఒక దీంట్లో ఉన్న ఒక వెంటనే ఆ ఫ్రీజర్ దగ్గర పరిగెత్తుకుంటా పోయి అది తీసుకుని వచ్చి ఆ చాక్లెట్ డిప్ చేయాలని ఉన్నా అది చూసి మెల్ట్ అవ్వలేదు. అబ్బా ఎట్లారా చేసేది ఇప్పుడు, ఎట్లా తిరిగి మనం ప్లాన్ బి ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి దాన్ని అంతా బాగా స్క్రేప్ చేసి డిష్ ప్రజెంట్ చేద్దామని చెప్పి ప్లాన్ ఏని పూర్తిగా మానేసినాను. హోమ్ కుక్స్, మీ బెస్ట్ డిష్ ప్రజెంట్ చేయడానికి 10 నిమిషాలు మాత్రమే ఉన్నాయి. ఈ టైంలో మీరు ప్రెజెంటేషన్ చేస్తూ ఉండాలి. కమ్ ఆన్. ఇంకా నా టోఫు గ్రిల్ చేస్తున్నాను. ఆ టోఫు కూడా సరిగ్గా అవ్వాలి. ఆల్రెడీ ఒక పీస్ నాది టోఫు చేశాను, కానీ దాని మీద నాకు కావాల్సిన లైన్స్ రాలేదు, నీట్గా రాలేదు. ఇంకొక పీస్ కూడా చేస్తున్నాను. ఏ పీస్ బాగుంటే అది ప్రజెంట్ చేద్దామని చూస్తున్నాను. Jasleen, are we almost ready? Almost ready, chef. My ice cream is setting in the freezer. Three portions in the... No, there is only one big portion, but backup. That's my backup. దీన్ని ఏమైనా సోక్ చేస్తున్నారా? No, I'm not soaking it.